రండి. ఎందుకు అసలు ఉడ్డీలు వేసుకుంటే మంచిగా స్వామివారి చెప్పండి, పేరు చెప్పండి. రామిరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు భార్య పేరు లక్ష్మి గారి దంపతులు స్వామివారి అన్నదాన కార్యక్రమానికి 500 రూపాయలు సమర్పించారు. ఉడ్డీలు వేసుకోండి. అయ్యా గ్రామస్తులు ఎవరు విరాళాలు ఇవ్వదలుచుకున్నా ఇక్కడికి వచ్చి ఆ యొక్క హుండీలో వేసి ఆ స్వామివారి కృపకు పాత్రలు కాండి. చెప్పడమ్మా. దండా నరేంద్ర రెడ్డి గారు ఈ యొక్క మా సీతారామచంద్ర స్వామి వారి దేవాలయానికి 516 రూపాయలు వారికి వారి కుటుంబాన్ని ఆ సీతారామచంద్ర స్వామి వారు కాపాడాలని చెప్పి మనం చేస్తున్నాము. గ్రామ పౌరోహితుడిని నేను. మా కుబ్రెడ్డిగూడెం గ్రామంలో ఎప్పటి నుంచో మేము ఈ దేవాలయం నిర్మించుకోవాలని అనుకున్నాము. ఆ రాముల వారు మా యందు ఇప్పుడు కటాక్షం చూపించారు. మరి ఈ కార్యక్రమము మేము పోయిన కార్తీక మాసంలో శంకుస్థాపన చేశాము. లాక్డౌన్ వల్ల ఒక 3-4 నెలలు వెనకబడ్డదైనా కూడా ఆ రాముల వారు మా గ్రామం యందు కరుణించి మా ప్రజలందరినీ కూడా, మా కుబ్రెడ్డిగూడెం గ్రామ ప్రజలందరినీ కూడా సంతోషపెట్టి ఈ రోజున ఈ సీతారామచంద్ర లక్ష్మణ మా గ్రామాన్ని ఎల్లవేళలా ఆ సీతారామచంద్ర స్వామి చూసి మమ్మల్ని అందరినీ ఆయుర ఆరోగ్యాలతోని, అష్టైశ్వర్యాలతోని, కోటి లాభాలతోని, పాడి పంటలతోని సుఖంగా ఉంటామని చెప్పి ఈ గ్రామ పురోహితుడిగా నేను విన్నవిస్తున్నాను. శ్రీ సీతారామాంజనేయ శంకుస్థాపన దగ్గర నుంచి ఇప్పటి వరకు మా గుడి సభ్యులు, మా గ్రామ ప్రజలు అందరూ పూర్తి సహకారం ఇచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు ఇలాగే ఉండాలని, రామాలయం కూడా కలకల్లాడుతూ ఎల్లకాలం ఇలాగే నడవాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మేమందరం కలిసి కట్టుగా ఐక్యతగా ఉండి పనిచేసి కరెక్ట్గా 12 నెలల లోపల సంవత్సరం లోపల పూర్తి చేసి ఒక గణత స్తంభంతో సహా అన్నిటిని కూడా నిర్ణయించడం జరిగింది. మా కమిటీ సభ్యులు కానీ, మా గ్రామ ప్రజలు కానీ అందరి సహకారంతో మేము సంతోషమైన జై శ్రీరామ్. శ్రీనివాసరెడ్డి కవిత దంపతులు మరి